తెలుగుదేశం పార్టీ ప్రచారం ఎలా ఉంటుంది అన్నదానికి ఒక నిదర్శనం. ఈనాడు తిరుపతి ఎడిషన్లో ఈరోజు ఒక కథనం రాసింది, నెరవేరిన 6 ఏళ్ల కళ అని. 6 ఏళ్ల కళ అని ఎందుకు హెడ్లైన్ పెట్టారంటే, 5 ఏళ్ల కళ 4 ఏళ్ల కళ అంటే మళ్ళీ ఆ కళను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కన్నారు, ఇప్పుడు నిజమైంది అని అనుకుంటారు అని 6 ఏళ్ల కళ నిజమైందని రాశారు. 6 ఏళ్ల కళ అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 18-19 మధ్య కన్న కళ ఇప్పుడు నెరవేరింది అన్న అర్థం వచ్చేలాగనమాట. అంటే అందుకు 6 ఏళ్ల కళ నెరవేరిందని పెట్టారు. ఏంటి అంటే వ్యవహారం, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, 50 పడకల హాస్పిటల్. దాన్ని ఇప్పుడు 100 పడకలకు పెంచుతూ ఉన్నారు. మొన్న రాష్ట్ర క్యాబినెట్ కూడా అందుకు అంగీకరించింది, ఆమోదం తెలిపింది. దీన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వ క్రెడిటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ క్రెడిటే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈనాడు పత్రిక రాసింది. అంతటితో ఆగకుండా గత 5 ఏళ్లలో ఇదే ఈఎస్ఐ హాస్పిటల్లో కనీసం మందులు లేవు, సిరంజులు లేవు, సెలైన్ ఎక్కించేందుకు కిట్లు లేవు అంటూ రాసేసి వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీని పట్ల. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ సామర్థ్యాన్ని 100 పడకల నుంచి 50 పడకల నుంచి 100 పడకలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు మెరుగైన వైద్యం అందరికీ అందుతుంది అని రాసింది. నిజానికి ఇది ఈఎస్ఐ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. ఇప్పుడు 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ ఉన్నారు. అదనంగా ఒక భవనాన్ని కూడా నిర్మించబోతున్నారు. దీంట్లో 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈఎస్ఐ కేవలం 10% నిధుల్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అక్కడికి ఒక పాయింట్. అసలు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ 50 పడకల నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంపు వెనుక అసలు కృషి ఎవరిది, ప్రయత్నాలు చేసింది ఎవరు అంటే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఆయన ఈ వ్యవహారం పైన కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో ప్రస్తావించారు. పదుల సంఖ్యలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి, ఈఎస్ఐ డైరెక్టర్లకు, సెక్రటరీలకు పదుల సంఖ్యలో లేఖలు రాశారు. అక్కడి నుంచి కూడా లేఖలు వచ్చాయి. అనేక లేఖలు రాసి వాళ్ళని స్వయంగా కలిసి పార్లమెంట్లో కూడా గురుమూర్తి ప్రస్తావించిన తర్వాత అప్పుడు చివరకు ఈ 50 పడకల నుంచి 100 పడకలకు పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి మొన్న ఆమోదం తెలిపింది, కడుతున్నామని. అంటే 10% నిధులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. గురుమూర్తి కేవలం ఈ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన పడకల పెంపు విషయంలోనే కాదు, ఆయన ఏకంగా ఈఎస్ఐ పరిధిలో 5 సబ్ సెంటర్లను సాధించారు ఇక్కడ లోకల్లో. దాని వెనుకంతా ఎంపీ గురుమూర్తి కృషి ఉంది. దాంతోపాటు శ్రీ సిటీలో ఒకటి 100 పడకలతో ఇదే ఈఎస్ఐ హాస్పిటల్, శ్రీ సిటీలో ఒకటి, నెల్లూరు సమీపంలో ఒకటి కట్టడానికి కూడా గురుమూర్తి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈఎస్ఐ రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు కూడా రాసింది. మీరు స్థలాన్ని చూడండి, ఒక 5 ఎకరాల స్థలం కేటాయిస్తే మేము అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ముందుకు వస్తాం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా వచ్చాయి. అంటే తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో పడకల పెంపులోనూ గురుమూర్తి పోరాటం ఉంది. శ్రీ సిటీ వద్ద నెల్లూరులో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం వెనుక కూడా గురుమూర్తి ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు స్థలం చూపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 చోట్ల కూడా శ్రీ సిటీలో, నెల్లూరు దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ వస్తాయి, 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్. దాంతోపాటు 5 సబ్ సెంటర్లను కూడా గురుమూర్తి సాధించారు. ఇలా అనేక ప్రయత్నాలు లోకల్లో ఉన్న ఎంపీ చేసి, ఏళ్ల తరబడి పోరాటం చేసి, అనేక మందిని కలిసి ఈ మంజూరు చేస్తే కనీసం ఇంకో గురుమూర్తి అనే వ్యక్తి ఎంపీ, స్థానిక ఎంపీ కూడా ఒక ప్రయత్నాలు చేశారు, ఆయన వంతు ప్రయత్నం చేశారని ఒక్క లైన్ రాయలేదు. ఇదే ఈనాడు పత్రికలో గతంలో ఈఎస్ఐ హాస్పిటల్లో పడకల పెంపు కోసం గురుమూర్తి హామీ ఇచ్చింది, తాను ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు చెప్పిన వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈరోజు మాత్రం ఎక్కడా లేదు. 6 ఏళ్ల కళ ఫలించింది అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు 2019 ముందు ఒక కళ కంటే అది ఇప్పుడు ఫలించింది. మధ్యలో 5 ఏళ్ళు శూన్యమైపోయింది, సిరంజిలు లేవు, మందులు లేవు అని రాశారు. నిజానికి ఈఎస్ఐ హాస్పిటల్గా సిరంజిలు, మందులు లేవు. ఈ 6 నెలల్లో ప్రజాశక్తి కావచ్చు, సాక్షి కావచ్చు, కొన్ని చోట్ల ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రాస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మామూలు ప్రభుత్వ పరిధిలోని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అనేక హాస్పిటల్లో బీపీ మాత్రలు లేవు, మామూలు సెలైన్లు లేవు, షుగర్ మాత్రలు లేవు, కనీసం మందులు లేక బయటికి వెళ్ళి కొనుక్కుంటున్నారని వారానికి ఒక పత్రికలో కథనాలు రాస్తూనే ఉన్నారు. అవన్నీ వదిలేసి అవన్నీ గురించి మాట్లాడకుండా వైసీపీ హయాంలో ఈఎస్ఐ హాస్పిటల్లో మందులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 పడకలకు పెంచుతోంది. మొన్న మంత్రి ప్రెస్ మీట్లో చెప్పే ప్రయత్నంలో కూడా భలే చెప్పారు. తిరుపతిలో 100 పడకల 50 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 100 పడకలకు పెంచుతున్నామని చెప్పారు పార్థసారథి. చివరకు ఏ హాస్పిటల్ అది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు ఈఎస్ఐ హాస్పిటల్ అని పార్థసారథి. లేకుంటే అదేదో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని హాస్పిటలే కావచ్చు, 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతున్నారు అన్నట్టుగా
ప్రయత్నం చేశారు. కానీ విలేకరులు ఎప్పుడైతే ప్రశ్నించేసరికి అది ఈఎస్ఐ హాస్పిటల్ అని మంత్రి కూడా అంగీకరించారు. సో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వీటి అనుమతులన్నింటి కోసం పోరాటం చేసింది లోకల్ ఎంపీ, తిరుపతి ఎంపీ, వైసీపీ ఎంపీ గురుమూర్తి. క్రెడిట్ మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు 6 ఏళ్ల క్రితం కల్లా ఇప్పుడు ఫలించింది అన్నట్టుగా కథనాలు.